ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు నేను మీకు నిన్న చెప్పిన విషయాన్నే కొనసాగిస్తున్నాను. నిన్న క్లాస్లో మీకు చాలా చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్పాను. ఏమిటది? ఆలోచనల కంటే వీరుగా, మన మనస్సులో కలిగే ఆలోచనల కంటే వీరుగా ఆలోచించేవాడు అనేవాడు వీరుగా లేడు. ఒకవేళ ఉన్నాడు అనుకుంటే అది కూడా మీ ఆలోచనే. ఈ పాయింట్ ఎప్పుడూ మర్చిపోకండి. ఇది ఇది తెలియకపోవడం వల్లే ఎంతో మంది సాధకులు దారి తప్పారు. ఇది తెలి ఇది తెలియకపోవడం వల్లే ఎంతో మంది సాధకులు సత్యానికి దగ్గర కాలేకపోయారు. వింటున్నారా? అయితే అయితే మరి నేను ఎవరిని? ఆలోచనను కాదు నేను. వింటున్నారా? ఆ ఆలోచన ఏ ప్రకాశంలో నాకు తెలుస్తూ ఉందో ఆ ప్రకాశాన్ని లేదా ఆ చైతన్యాన్ని నేను గుర్తుపెట్టుకోండి. నేను ఎవరు అన్నప్పుడు సమాధానం ఏమిటి? నేను ఆలోచనను కాదు, నేను మాటను కాదు, నేను చేష్టను కాదు, నేను శరీరాన్ని కాదు, నేను సుఖాన్ని కాదు, నేను దుఃఖాన్ని కాదు. ఇవన్నీ నాకు ఏ వెలుగులో తెలుస్తున్నాయో ఆ వెలుగును నేను, ఆ చైతన్యాన్ని నేను, ఆ సాక్షిని నేను, ఆ సాక్షి చైతన్యాన్ని నేను. కాబట్టి ఈ పాయింట్ ఎప్పటికీ మర్చిపోవద్దు. దీనివల్ల లాభం ఏమిటి? ఈ విషయాన్ని మాటి మాటికి స్మరిస్తూ ఉండడం వల్ల లాభం ఏమిటి, ప్రయోజనం ఏమిటి అంటే మీరు ఇక దేనికి అంటుకుపోరు. తెలియకపోతే అంటుకుపోతారు. మీకు కనిపించే నామరూపాలకు మొదట మీ ఆలోచనకు, తర్వాత రూపానికి, మాటలకు, చేష్టలకు, సుఖానికి, దుఃఖానికి, అన్నిటికీ అంటుకుపోతారు. అలా అంటుకుపోయినందువల్లే బాధలు అనుభవిస్తూ ఉన్నారు. చూడండి. కాబట్టి అన్నిటికీ పరిష్కారం ఏమిటి? ఏమిటి పరిష్కారం చెప్పండి? నేను సాక్షిని అనుకుంటూ ఉండడమే, లేదా నేను సాక్షి చైతన్యాన్ని, అన్నింటికీ నేను సాక్షిని అనే ఎరుక కలిగి జీవించడమే. అయితే నిన్న ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పాను. ఆ అమ్మాయి మేఘనను ఉద్దేశిస్తూ చెప్పాను అన్నమాట. అది అందరికీ వర్తిస్తుంది. ఏమిటి? అమ్మా మేఘన, ఇప్పుడు ఏ మేఘన అయితే ఈ క్లాస్ వింటూ ఉందో ఆ అమ్మాయి నిజానికి ఆలోచనే. చూడండి, ఆ అమ్మాయి మేఘన కాదు, మేఘనకు సాక్షి. మేఘన అనే నామరూపానికి సాక్షి అదే అసలైన నేను. అమ్మా వింటున్నావు అమ్మ మేఘన? వింటున్నాను గురుగారు. అందరూ కూడా వినండి. ఇప్పుడు విజయలక్ష్మి ఉందే, ఆ విజయలక్ష్మి నిజానికి విజయలక్ష్మి కాదు, ఆ విజయలక్ష్మి అనే నామరూపానికి సాక్షి. లేదా ఏ వెలుగులో నేను విజయలక్ష్మి అని తెలుసుకుంటున్నారో ఆ వెలుగు తాను. అయితే మరి ఈ విజయలక్ష్మి ఎవరు? ఈ మేఘన ఎవరు అంటే చెబుతున్నాను వినండి. అన్ని ఆలోచనలు స్టోర్ అయి ఉండే ఒక పెద్ద ఆలోచన. ఈ పాయింట్ రాసుకోండి. ఇది నిన్న చెప్దాం అనుకున్నాను, స్ట్రైక్ అవ్వలేదు. బాగా వినండి. మేఘన మేఘన అనే అమ్మాయి ఉందే, నిజానికి అదేమిటి అంటే ఒక ఆలోచన. అయితే అది ఎలాంటి ఆలోచన? మొత్తం ఆ మేఘన తాలూకు సంబంధించిన ఆలోచన అన్నింటినీ కూడా స్టోర్ చేసుకున్న ఒక పెద్ద ఆలోచన. అంటే ఆ మేఘన తాలూకు హ్యాబిట్స్, మేఘన తాలూకు అలవాట్లు, మేఘన తాలూకు సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, తనకు ఏమంటే ఇష్టమో ఏమంటే ఇష్టం లేదో, మొత్తం అన్ని ఆలోచనలను స్టోర్ చేసుకున్న ఒక పెద్ద ఆలోచనే మేఘన. అలాగే అన్ని ఆలోచనలను స్టోర్ చేసుకున్న ఒక పెద్ద ఆలోచనే విజయలక్ష్మి. అన్ని ఆలోచనలు స్టోర్ చేసుకున్న పెద్ద ఆలోచనే కళ్యాణి, గాయత్రి, అశ్విని. చూడండి, అర్థమవుతుందా? నిన్న నేనేం చెప్పాను సింపుల్గా? మీరేమిటో కాదండి, ఆలోచనే. యు ఆర్ నథింగ్ బట్ ఎ థాట్ అన్నాను.
కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంచెం లోతుకి దిగి చెబుతున్నాను. మీరు తాటే, మీరు ఆలోచనే అయితే అన్ని ఆలోచనలకు ఆధారంగా ఉండేటటువంటి ఆలోచన. అర్థమవుతుందా లేదా నేను చెప్పే పాయింట్? అర్థం కావట్లేదా? ఉం? ఆ, చెప్పండి అన్మ్యూట్ చేసి. అర్థమవుతుంది గురువుగారు. కాబట్టి ఇప్పుడు మేఘన ఉంది, ఉదాహరణకి మేఘన అనే అమ్మాయి ఉంది. ఇంతకు నేను ఎవరు అని ఆలోచిస్తూ పోయిందనుకోండి, తనకు ఏమి ఎదురవుతాయి? తన మనస్సులో ఉండే ఆలోచనలు, ముఖ్యంగా తన మెమరీస్. గుర్తుపెట్టుకోండి, నేను ఎవరు అని మీరు విచారణ చేసుకుంటూ పోతూ ఉంటే మొదట మీకు ఎదురయ్యేది మీ మెమరీసే. వింటున్నారా? మీ మెమరీస్, మీ మనస్సులో ఉండే ఇంప్రెషన్స్, రాగద్వేషాలు, కోపతాపాలు, బంధుత్వాలు, నామరూపాలు, ఇవే ఇవే ఎదురవుతాయి మీకు. కావాలంటే విచారణ చేసుకుంటూ వెళ్ళండి. నేను ఎవరిని మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు, అవును కదా నేను విజయలక్ష్మిని అని అనుకుంటున్నాను కదా, నేను నేను అశ్వినిని అనుకుంటున్నాను కదా, ఇంతకు నేను ఎవరు అని మీరు మిమ్మల్ని మీరు లోతుగా తొంగి చూస్తే, మీ లోపలికి మీరే తొంగి చూస్తే ఏం కనిపిస్తాయి? మొదట మీ స్మృతులు. మీ స్మృతులు. ఓకే, తర్వాత మీకు రాగద్వేషాలు, మీకు ఇష్టంగా ఉండేవి, ఇష్టంగా లేనివి, అలాగే నామరూపాలు, బంధుత్వాలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అంటే అవే మీరు, ఆ ఆలోచనలే మీరు. మరి వాటన్నింటినీ తీసేస్తే, ఆ మెమరీస్ని అన్నీ తీసేస్తే చెప్పండి, మీరు ఉంటారా ఉండరా? చెప్పండి. ఉంటారా ఉండరా? చెప్పమ్మా, నువ్వు చెప్పమ్మా. కాదమ్మా మేఘన, నువ్వు చెప్పమ్మా. నీకు తాలూకు మెమరీస్ అన్ని తీసేసావు అనుకో, నువ్వు ఉండవు అంటున్నావు, కానీ నిజానికి నువ్వు ఉంటావమ్మా. చూడండి, చాలా మంది ఏమనుకుంటారంటే, అరే రే, నా మెమరీస్ అన్ని తీసేస్తే, నా నా వాళ్ళ తాలూకు రూపాలు అవన్నీ తీసేస్తే ఇంకా నేను ఎక్కడ ఉంటాను, నేను ఉండను అనుకుంటారు. కానీ ఉంటారు మీరు. ఏ రూపంలో ఉంటారు? అసలైన నేను రూపంలో ఉంటారు. అది ఇప్పుడు అర్థమైందా? మీ మెమరీస్ అన్నీ తీసేసిన తర్వాత ఏది ఉండదు? మీ నకిలీ నేను ఉండదు. చూడండి, అంటే మెమరీస్ అన్నీ తీసేసిన తర్వాత నకిలీ మేఘన ఉండదు, కానీ ఆ అసలైన మేఘన ఉంటుంది. అంటే ఆ అసలైన నేను ఉంటుంది. వింటున్నావమ్మా మేఘన? వింటున్నాను గురుగారు. అది అలాగే మెమరీస్ అన్నీ తీసిన తర్వాత నకిలీ అశ్విని ఉండదు, అసలైన అశ్విని ఉంటుంది. అంటే అసలైన నేను ఉంటుంది. ఇది ఇంకా అందరికీ అప్లై చేసుకోండి. మీ మెమరీస్ అన్నీ తీసేసిన తర్వాత కూడా మీరు ఉంటారు. దీనినే దీనినే ఉపనిషత్తు ఏమని చెప్తుంది తెలుసా? నాయన చచ్చి బ్రతకండి, చచ్చి బ్రతకండి రా అంటుంది. అది ఎవ్వరికీ అర్థం కాదండి, మాలాంటి వాళ్ళకు తప్ప. ఏమిటి ఉపనిషత్తు, ఏమిటి ఇలా చెబుతుంది, చచ్చి బ్రతకాల అని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఏమని అర్థం చేసుకుంటారు? ఓహో, బ్రతికున్నప్పుడే ఉరేసుకోవాలేమో, లేకపోతే నీటిలో దూకి చావాలేమో, చస్తే బ్రతుకుతామేమో అని అట్లా చూడండి, తిక్కగా ఆలోచిస్తుంటారు. ఇది ఇప్పుడు అర్థమైందా? చచ్చి బ్రతకడం అంటే మీ నకిలీ నేనుగా చచ్చి అసలైన నేనుగా బ్రతకండి అని చెప్తుంది అది. మరి నకిలీ నేనుగా ఎప్పుడు చచ్చిపోతారు మీరు? చెప్పండి, ఎప్పుడు చచ్చిపోతారు? అన్ని మెమరీస్ పోయినప్పుడు. అది కరెక్ట్. అంటే మీకు సంబంధించిన మొత్తం మెమరీస్ అన్ని ఎప్పుడైతే వాషౌట్ అయిపోతాయో అప్పుడు మీరు నకిలీ నేనుగా చచ్చిపోతున్నారు, అసలైన నేనుగా బ్రతుకుతున్నారు. నకిలీ అశ్వినిగా చనిపోతున్నారు, అసలైన అశ్వినిగా బ్రతుకుతున్నారు. నకిలీ మేఘనగా చనిపోతున్నారు, అసలైన మేఘనగా బ్రతుకుతున్నారు. చూడండి అయ్యా. కానీ చాలా మందికి, 99% మందికి నకిలీ నేనుగా చచ్చిపోవడము ఏ మాత్రము ఇష్టం లేదు. ఎంతైనా చెప్పండి గురువు గారు, మీరు ఎంతైనా చెప్పండి, మీకు దండం పెడతాం కావాలంటే. నేను చావను. నకిలీ నేను అనేది ఎంత గట్టిది అనుకున్నారు?
మీరు పొమ్మన్నా పోదది. అవునా? చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నకిలీ మేఘననే ప్రశ్నిస్తున్నాను. ఓ నకిలీ మేఘన, మా అసలైన మేఘనను వదిలేయి, వెళ్ళిపో. ఇంక నేను దయ్యాలను విడిచిపించే వాడిలాగా నేను ఇప్పుడు మాట్లాడాలి. ఆ? దయ్యాలను వదిలించే వాళ్ళు ఏమంటారు? ఓ దయ్యమా, హ? ఈ ఈ మనిషికి పట్టిన దయ్యమా, నువ్వు వదిలిపో, లేకపోతే నీ తాట తీస్తానంటారా లేదా? కాబట్టి ఇప్పుడు మీకు ఒక్కొక్కరికి ఒక్కో దయ్యం పట్టింది. చెప్పండి, ఆ దయ్యం పోతుందా? సులభంగానే పోతుంది అనుకుంటున్నారా? ఏమాత్రం పోదు గురువు గారు అనుకుంటున్నారా? చెప్పండి. ఆ? ఆ? చాలా కష్టం గురువు గారు. ఆ? చూడండి, ఆ దయ్యం అనేది అంత సులభంగా పోతుంది. వింటున్నారా? అంటే ఆ నకిలీ నేను అనేది అంత సులభంగా చావదు. ఎందువల్ల చావదు? చెప్పండి, ఎందువల్ల చావదు? ఎందుకంటే ఆ మెమరీసే నేను అంటుంది కాబట్టి, అనుకుంటుంది కాబట్టి. చూడండి అయ్యా, చాలా లోతు ఉంటుంది ఈ పాయింట్ అసలు. మీరు మీ లోపలికి తొంగి చూసుకుంటే కనిపించేవి మెమరీసేనండి. కానీ మెమరీస్ ఆర్ నాట్ ఫ్యాక్ట్. ఆ మెమరీస్ అనేవి సత్యం కాదు, గుర్తుపెట్టుకోండి. మెమరీస్ అంటే అర్థం ఏమిటి? కాల ప్రవాహంలో నశించిపోయేవి, కాల ప్రవాహంలో కొట్టుకొని పోయేవి. అవి ఫ్యాక్ట్ ఎట్లయితాయి? మరి ఏది ఫ్యాక్ట్ చెప్పండి అయ్యా. ఈ పాయింట్ చెప్పిన వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్. బాగా ఆలోచించి చెప్పండి. నేనేం చెప్తున్నాను ఇప్పుడు? మెమరీస్ అనేవి ఫ్యాక్ట్ కాదు, మెమరీస్ అనేవి వాస్తవం కాదు, అవన్నీ నకిలీవి అని చెప్తున్నాను. మరి ఏది అసలైంది? ఆ నకిలీవి గమనించే సాక్షి. ఆ ఆ ఏ ఏ వెలుగులో మీకు ఆ మెమరీస్ అన్నీ మీకు స్పష్టంగా కనిపిస్తున్నాయో ఆ వెలుగు అసలైందండి. దాన్ని వదిలేస్తారేంటండి? మీరేం చేస్తున్నారంటే, ఎంత అజ్ఞానంలో పడిపోతున్నారంటే, మాకు ఆ వెలుగొద్దు, మెమరీసే కావాలంటున్నారు. ఇక్కడ అసలైన విషయం ఏంటి తెలుసా? ఆ వెలుగు లేకపోతే మీకు మెమరీసే గుర్తుకురావు. చూడండి అయ్యా, ఇది ఎలాంటిదంటే, నాకు బేస్మెంట్ వద్దు, నాకు పునాది వద్దు, కానీ 50 అంతస్తుల బిల్డింగ్ కావాలన్నట్లు ఉంటుంది. పునాది లేకుండా బిల్డింగ్ నిలబడుతుందా? చెప్పండి. ఆ? అలాగే ఇక్కడ మీరేం కోరుకుంటున్నారు? నాకు ఆ వెలుగు, ఈ వెలుగు, ఆత్మ వెలుగు అయినా అవసరం లే, నాకు నా మెమరీసే కావాలి, నాకు నా వాళ్ళు కావాలి, నా బంధుత్వాలు కావాలి అంటున్నారు. ఎంత అజ్ఞానమో చూడండి. తెలుస్తుందా? పాయింట్ అర్థమవుతుందా లేదా? చెప్పండి ఇది. ఉం? అవుతుంది గురువు గారు. చూడండి, అంటే వెలుగు లేకపోతే, మీలో ఆ సాక్షి అనే మహా వెలుగు లేకపోతే, అసలు మీ బంధుత్వాలకు, మీ మెమరీస్కి ఏ మాత్రము వాల్యూవే లేదండి. ఇప్పటికీ కూడా మీలోని మెమరీస్, మీలోని ఆలోచనలు, మీ మనస్సులో నాటుకున్న నామరూపాలు, మీ వాళ్ళందరూ ఇప్పటికి కూడా మీకు కళ్ళకు కట్టినట్లు నిజమని ఎందుకు అనిపిస్తున్నారు? చెప్పండి. ఏ కారణం వల్ల అనిపిస్తున్నారు? మీ వాళ్ళు నిజము, అవును వీళ్ళు నిజమే అని ఎందుకు, ఏ కారణం వల్ల అనిపిస్తున్నారు అంటే, ఆ వెలుగులో ఉన్నారు కాబట్టి, ఆ వెలుగును ఆధారంగా చేసుకొని మీ వాళ్ళు కనిపిస్తున్నారు కాబట్టి, మీ స్ఫురణ అనే వెలుగులో వాళ్ళు కనిపిస్తున్నారు కాబట్టి, మీ కాన్షియస్నెస్ అనే వెలుగులో వాళ్ళు కనిపిస్తున్నారు కాబట్టి, ఆ లైట్, మీ స్ఫురణ అనే లైట్ వాళ్ళ మీద పడింది కాబట్టి వాళ్ళు మీకు నిజమని కనిపిస్తున్నారు. కానీ ఎప్పుడైతే మీరు ఆ లైట్ తీసేస్తారో, ఎప్పుడైతే మీరు ఆ లైట్, ఎప్పుడైతే మీ స్ఫురణను వాళ్ళ మీద నుంచి వెనక్కి తీసేసుకుంటారో, అప్పుడు ఏమీ లేదు అక్కడ, అంతా శూన్యం అన్నమాట. చూడండి, మరి మరి ఈ సత్యత్వం అనేది దేని మీద ఆధారపడింది? నిజం అనేది దేని మీద ఆధారపడి ఉంది? చెప్పండి. రియాలిటీ దేని మీద ఆధారపడి ఉంది? మీకు కనిపించే నామరూపాల మీద ఆధారపడి ఉందా? సాక్షి చైతన్యం. మీ కాన్షియస్నెస్ మీద ఆధారపడి ఉందా? మీ స్ఫురణ మీద ఆధారపడి ఉందా? స్ఫురణ మీద. స్ఫురణ మీద ఆధారపడి ఉంది. అది కాబట్టి గుర్తుపెట్టుకోండి, రియాలిటీ అనేది మీకు కనిపించే రూపాల మీద లేదు, రియాలిటీ అనేది మీకు కనిపించే భార్యా పిల్లల మీద ఆధారపడి లేదు, మీకు కనిపించే భర్త పిల్లల మీద, అమ్మా నాన్నల మీద ఆధారపడి లేదు రియాలిటీ.
రియాలిటీ అనేది మీ స్ఫురణ, మీ కాన్షియస్నెస్. అందుకనే దక్షిణామూర్తి స్తోత్రంలో ఏముంటుంది? యశ్చైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థగం భాసతే. అద్భుతమయ్య అసలు. మీ స్ఫురణ నాయన, నిజానికి స్ఫురణ అనేది అదే సత్, మీలోని స్ఫురణే సత్యము, అదే రియాలిటీ. అయితే మరి ఈ నామరూపాలన్నీ కూడా సత్యంగానే అనిపిస్తున్నాయే, నిజమని అనిపిస్తున్నాయి. ఏమిటి కారణం అంటే ఆ స్ఫురణ, దాని యొక్క కిరణాలు, ఆ స్ఫురణ యొక్క కాంతి కిరణాలు వీటి మీద పడుతున్నాయి కాబట్టి, వీటి మీద పడి ఆ వెలుగులో ఇవి కనిపిస్తున్నాయి కాబట్టి ఇవి కూడా సత్యంగా మీకు గోచరిస్తున్నాయి. ఇప్పుడు ఇది మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే గాఢ నిద్రని తీసుకోండి. గాఢ నిద్రలో మీకు మీ అమ్మ కానీ నాన్న కానీ గుర్తుకొస్తున్నారా? చెప్పమ్మా మేఘన. గాఢ నిద్రలో నీకు మీ అమ్మ కానీ మీ నాన్న కానీ గుర్తుకొస్తున్నారా లేదా? చెప్పు. లేదు గురుగారు. ఏ గుర్తుకు రావట్లేదు, కానీ మేలుకోగానే వెంటనే గుర్తొస్తున్నారు. ఎంత గుర్తొస్తున్నారంటే, మా అమ్మ నాన్న లేకపోతే నేను ఉండలేను, అమ్మ బాబోయ్ అస్సలు వీలు కాదు. చూడండి. అలాగే మిగతా వాళ్ళు, మీకు మీ పిల్లలంటే ఇష్టం ఉండొచ్చు, భర్త అంటే ఇష్టం ఉండొచ్చు. నా భర్త పిల్లలు లేకపోతే నేను ఒక్క క్షణం కూడా ఉండలేనండి అంటుంటారు. మరి గాఢ నిద్రలో చెప్పండి, వాళ్ళు గుర్తుకొస్తుంటారా? మీ భర్త మీ పిల్లలు ఏమీ గుర్తుకురారు. ఎందుకు? అప్పుడెందుకు గుర్తుకు రావట్లేదు? అప్పుడెందుకు కనిపించట్లేదు? ఇప్పుడు ఎందుకు కనిపిస్తున్నారు? చెప్పండి. ఎందుకంటే అప్పుడు మీ స్ఫురణ కిరణాలు వాళ్ళ వరకు ప్రసరించడం లేదు. రాసుకోండి పాయింట్. గాఢ నిద్రలో ఏమవుతుందంటే మీ స్ఫురణ అనేది వాళ్ళ వరకు ప్రసరించడం లేదు, మీ స్ఫురణ వాళ్ళ వరకు చేరడం లేదు. ఎప్పుడు? గాఢ నిద్రలో. మేలుకున్నప్పుడు ఏమవుతుంది? మీ స్ఫురణ అనేది వాళ్ళ వరకు చేరుకుంటుంది, మీ స్ఫురణ అనే కిరణాలు వాళ్ళ వరకు చేరుకుంటున్నాయి, వాళ్ళ మీద పడుతున్నాయి. అంటే మీరు మేలుకున్నప్పుడు ఏం జరుగుతుంది? మీ స్ఫురణ అనే వెలుగులో వాళ్ళను చూస్తున్నారు కాబట్టి ఆ వెలుగు వాళ్ళ మీద పడి వాళ్ళు నిజమని మీకు తోస్తుంది. చూడండి, ఇప్పటికైనా అర్థమైందా లేదా కాన్సెప్ట్? అర్థం కాలేదా? చెప్పండి. అర్థమైంది గురుగారు. మిగతా వాళ్ళు కూడా చెప్పండి. అర్థమైంది గురుగారు. అర్థమైంది. అంటే దీన్ని బట్టి ఏం తెలిసింది? దీన్ని బట్టి ఏం తెలిసిందంటే మీరు ఎవరిని చూసైతే వాళ్ళు లేకుండా మేము ఉండలేమంటున్నారో నిజానికి మీరు ఉండగలరు. ఈ పాయింట్ రాసుకోండి ఖచ్చితంగా. జీవుడు ఎంత భ్రమలో పడుతున్నాడు చూడండి. మీరు ఎవరిని చూసైతే వాళ్ళు లేకుండా మేము ఉండలేమంటున్నారో వాళ్ళు లేకపోయినా కూడా మీరు ఉండగలరు. ఎలా ప్రూవ్ చేస్తారు? ఇదే గాఢ నిద్ర. ఒకవేళ వాళ్ళు లేకుండా ఉండలేకపోయేటట్లయితే గాఢ నిద్రలో కూడా వాళ్ళు మీకు గుర్తుకు రావాలి కదా. గాఢ నిద్రలో వాళ్ళు అసలు గుర్తే లేదు, అయినా కూడా మీకు హాయి అనేది ఉంది, ఎంతో హాయిగా నిద్రపోతున్నా. అంటే ఎవ్వరు లేకపోయినా, ఏ ప్రపంచం లేకపోయినా, చివరికి శరీరాలు లేకపోయినా నా పాటికి నేను హాయిగా ఉండగలను. ఇది మొత్తానికి దిస్ ఈజ్ ద ఫైనల్ కంక్లూజన్. కాబట్టి అందుకే అంటారు అసలైన ఆనందం ఎక్కడుంది చెప్పండి? అసలైన ఆనందం ఎక్కడుంది? నిద్రలో కాదమ్మా, నాలోనే ఉందని చెప్పాలమ్మా, నిద్రలో కాదు. అక్కడ కూడా చూడండి, ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. కళ్యాణి గారు అనుకోకుండా స్ఫురింపజేశారు. మీరేమనుకుంటున్నారంటే అసలైన ఆనందం నిద్రలో ఉందనుకుంటున్నారు. ఆ నిద్రలో కూడా ఆ ఆనందం ఎలా తెలుస్తుంది మీకు? ఎందువల్ల తెలుస్తుందంటే మీ స్వరూపము, మీ స్ఫురణ, మీ స్ఫురణ యొక్క కిరణాలు ఆ సుషుప్తి అవస్థ మీద పడుతున్నాయి. చూడండి, మీ స్ఫురణ యొక్క కిరణాలు దాని మీద పడుతున్నాయి కాబట్టి అది ఆనందంగా తోస్తుంది మీకు. ఇంతకు మరి స్ఫురణ లక్షణాలు ఏమిటి? నేను ఏదైతే స్ఫురణ అంటున్నానో దాని లక్షణాలు ఏమిటి? సత్ చిత్ ఆనందం. రాసుకోండి. స్ఫురణ లక్షణాలు ఏమిటి? సత్ చిత్ ఆనందం, సచ్చిదానందం. అది మన స్ఫురణ ఏమిటయ్యా అంటే సచ్చిదానందం. నా కాన్షియస్నెస్ ఏంటయ్యా, మన కాన్షియస్నెస్ ఏంటయ్యా అంటే సచ్చిదానందం, చిదానందం. దాన్ని శంకరులు ఏమంటారంటే చిదానందం. కాబట్టి
నా స్ఫురణ ఎలాంటిది? అది చిదానందం, అంటే పరమానందం. అది ఇంకా దానికి మించిన ఆనందం లేదు. ఉం? చూడండి, అందుకనే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నిద్ర అనేది ఎందుకు ఆనందంగా తెలుస్తుంది మీకు? నిద్ర అక్కడ అనేది ఏ ఎందుకు? ఆలోచనలు ఉండవు కాబట్టి. కాదమ్మా, కాదు, మ్యూట్లో పెట్టేసుకోండి. దాని ఆనందం నేను చెప్పాను కదా, స్ఫురణ యొక్క ఆ చిదానందము నిద్రావస్థ మీద పడుతుంది. పడి ఆ నిద్ర మీకు ఆనందంగా తోస్తుంది. అలాగే ఇప్పుడు జాగ్రత్త అవస్థ మీకు ఆనందంగా ఎందుకు అనిపిస్తుంది? ఆ చిదానందం ఇప్పుడు జాగ్రత్త అవస్థ వరకు చేరుకుంది, ప్రసరిస్తూ ఉంది. ఇప్పుడు మీ సింపుల్ అమ్మా, మీ స్ఫురణ ఉందే, మీ స్ఫురణ లేదా కాన్షియస్నెస్ ఉందే, దాన్ని ఏమనుకుంటారంటే చిదానందం అనుకోండి. ఓకే, చిదానందం అనుకుంటూ ఉండండి. ఇప్పుడు ఆ చిదానందము కిరణాలు, ఆ చిదానందం యొక్క కిరణాలు దేని దేని మీద పడుతుంటే అదంతా కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది, అదంతా కూడా మీకు ఆనందంగా తోస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, నిద్ర అనేది మీకు ఎందుకు ఆనందంగా అనిపిస్తుంది? దాని ఆ కిరణాలు, కిరణాలు దాని మీద పడు దాని స్ఫురణ కిరణాలు మీద పడి అలా అనిపిస్తుంది. స్ఫురణ మీద కాదమ్మా, ఆ స్ఫురణ కిరణాలే నిద్రావస్థ మీద నిద్ర పడుతున్నాయి. ఓకే, మ్యూట్లో పెట్టేసుకోండి కళ్యాణి గారు, దయచేసి మీరు అన్మ్యూట్ చేయకండి అమ్మా. తర్వాత స్వప్నావస్థలో ఆనందం ఎందుకు కలుగుతుంది? అదే దాని కిరణాలు దీని స్వప్నావస్థ వరకు వస్తున్నాయి, మీద పడుతున్నాయి. ఇప్పుడు జాగ్రత్త అవస్థ మీకు ఎందుకు ఆనందంగా తోస్తుంది? ఎలా తెలుస్తుంది చెప్పండి? దాని సేమ్ అదే కిరణాలు జాగ్రత్త అవస్థ మీద పడినాయి. ఓకే, మరి మరి తురియావస్థ అంటే ఏమిటి? సమాధి స్థితి అంటే అర్థం ఏమిటి చెప్పండి? అంటే అప్పుడు దాని కిరణాలు దేని మీద పడట్లేదు, దాని మీద తప్ప. అది రాసుకోండి. తురియావస్థ లేదా సమాధి స్థితి అంటే అది కేవల చైతన్య స్థితి. రాసుకోండి, కేవల చైతన్య స్థితి అంటే అప్పుడు ఇంకా దాని కిరణాలు దేని వరకు ప్రసరించడం లేదు, దాని వరకే ఉంటుంది. చూడండి, ఇది చాలా ఇంకా డీప్గా పోతుందిలేండి, ఇప్పుడు ఇక్కడ దాకా రాసుకోండి. అందుకనేనండి అప్పుడు అక్కడ మీకేంటంటే ప్రపంచ స్పృహ ఉండదు. గుర్తుపెట్టుకోండి, సమాధి స్థితిలో మీకు ప్రపంచ స్పృహ ఉండదు. అంటే అనేకత్వం, మళ్ళీ ప్రపంచం అంటే పొరపాటు పడతారు, అనేకత్వ స్పృహ ఉండదు సమాధి స్థితిలో. అనేకత్వ స్పృహ ఉండదు, ఏకత్వ స్పృహనే ఉంటుంది, లేదా కేవల చైతన్య స్పృహనే ఉంటుంది. అంటే మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పమంటారా? ఎప్పుడైతే మీరు తురియావస్థను చేరుకుంటారో లేదా ఆ యోగ సమాధిని చేరుకుంటారో అప్పుడు మీరు ఎలా కనిపిస్తారంటే అసలైన నేనుగా కనిపిస్తారు. అంటే ఈ నామరూప రహితమైన మేఘనగా, నామరూప రహితమైన కళ్యాణిగా అట్లా మీకు మీరు కనిపిస్తారు. వింటున్నారా? అది నేను ఇంకా క్లియర్గా చెప్తానులేండి, నేను కొంచెం బాగా ఆలోచించాలి, అప్పుడే ఇంకా మీకు బాగా అర్థమయ్యేలా చెప్పగలను. ఇప్పుడు మీకు ఎట్లా కనిపిస్తున్నారు? ఎట్లా అనుభవానికి వస్తున్నారు? ఇప్పుడు అశ్విని అనే ఒక ఆవిడ ఉంది. నేను ఇప్పుడు మిమ్మల్ని ఏకవచనంలో పిలుస్తున్నాను ఏమనుకోకండి, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అయ్యో ఏం లేదు. ఇప్పుడు అశ్విని అనే ఒక అమ్మాయి ఉంది. ఓకే, తనకు తాను ఎట్లా గుర్తొస్తుంది అంటే నామరూపాలను కలుపుకొని గుర్తొస్తుంది, అంటే ఇంక్లూడింగ్ ఆల్ మెమరీస్. చూడండి, అశ్విని అనే అమ్మాయి తనను తాను ఎట్లా గుర్తిస్తుందంటే ఇంక్లూడింగ్ హర్ ఓన్ మెమరీస్ అన్నిటినీ కలుపుకొని నేను అశ్వినిని అని గుర్తిస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే తాను ఆ తురియ స్థితిని చేరుకుంటుందో లేదా యోగ సమాధి స్థితిని చేరుకుంటుందో అప్పుడు ఈ మెమరీస్ని ఇంక్లూడ్ చేసుకోదు తను. వింటున్నారా? మెమరీస్ అన్నీ కూడా అప్పుడు కరిగిపోయి ఉంటాయి తనకి. వింటున్నారా? అప్పుడు తనకు మరి ఎలాంటి గుర్తింపు ఉంటుంది అనేది మాటల్లో చెప్పలేము. అది ప్యూర్ అవేర్నెస్. అప్పుడు
ఇంకా మీకు ఎట్లా చెప్పాలి? చెప్పాలి ఎలాగైనా ఇది, ఎందుకంటే ఇది దాటిపోయి స్కిప్ చేసే పాయింట్ కాదు. ఆ, అద్భుతమైన పాయింట్ దొరికిందండి. ఇది ఒక్కటి వినండి. ఇది చాలా ఇప్పుడు చాలా నిజంగా అమ్మవారి అమ్మవారే స్ఫురింపజేసేది ఇది.